వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ప్రసాద్. ప్రస్తుతం మనం కల్లకుర్తి మహాత్మా జ్యోతిబా పూలే స్కూల్లో జరుగుతున్న 3 రోజుల టోర్నమెంట్స్ అంటే స్పోర్ట్స్ మీట్ ఈ కార్యక్రమాల గురించి ఇక్కడ మనకు ప్రిన్సిపల్ డాక్టర్ నాగమణి గారు ఉన్నారు. వారంటే కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు నమస్కారం మేడం. ఇది చెప్పండి, 3 రోజుల్లో ఈ టోర్నమెంట్స్ కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు? నమస్తే సార్, నా పేరు డాక్టర్ తగరం నాగమణి, ప్రిన్సిపల్ ఆఫ్ ఎంజేపీటీబీసీ డబ్ల్యూఆర్ స్కూల్ గర్ల్స్ కల్వకుర్తి. ఈ స్కూల్ ప్రిన్సిపల్ని. ప్రస్తుతము డిస్టిక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 2025-26 సంవత్సరానికి గాను 3 రోజుల పాటు జరగబోతున్నాయి ఈ స్కూల్లో. సుమారుగా ఎన్ని డిస్ట్రిక్ట్ల నుంచి ఈ రోజు ఇక్కడ పార్టిసిపెంట్ అంటే టోర్నమెంట్ లో పాల్గొనడానికి వచ్చారు, అది చెప్పండి. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి దాదాపు ఒక 16 గర్ల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. స్కూల్ లెవెల్లో వచ్చేసి స్కూల్కి 25 మంది చొప్పున 16 స్కూల్లో నుంచి, తర్వాత 8 కాలేజీల నుంచి 20 మంది చొప్పున, మొత్తం 560 మంది పిల్లలకి మేము అకామిడేషన్ ఇస్తున్నాము. ఈ 3 days 11, 12, 13. ఈ 11 నాడు అండర్ 14 అండ్ అండర్ 19 సందర్భంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ వెంకట్రాములు గారు, ఎంపీడీఓ కల్వకుర్తి గారు అటెండ్ అవ్వడం జరిగింది. ఈ 3 రోజుల్లో జరగబోయే టోర్నమెంట్స్ కి ఆ గేమ్స్ ఏమేమి ఇక్కడ వాళ్ళు ప్రదర్శించబోతున్నారు స్టూడెంట్స్? గేమ్స్ అంటే కబడ్డీ ఉంది సార్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టెనికాయిట్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్ అంటే 200 meters, 800, 400 meters రిలీజ్ కూడా ఉంది. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా ఇదే మా సీజన్ లో జరిగినటువంటి సందర్భం చూసినాము. సో లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి పోల్చుకుంటే అప్పుడు ఎన్ని టీమ్స్ వచ్చాయి, దానికన్నా ఎక్కువ వచ్చాయి, ఎక్కువ మంది స్టూడెంట్స్ పాల్గొన్నారని? పోయిన సంవత్సరంతోనే పోలిస్తే సార్ ఈసారి కొంచెం సంఖ్య తక్కువనే ఉంది. ఎందుకనంటే పోయిన సంవత్సరం 16 స్కూల్లో నుంచి దాదాపు ఒక స్కూల్కి 35 మంది చొప్పున అటెండ్ కావడం జరిగింది. కానీ ఈసారి 25 మంది వచ్చారు స్కూల్స్ నుంచి. కాలేజెస్ నుంచి మాత్రం 20 మంది చొప్పున పంపించారు. సో సుమారుగా 500 మంది పైచలకు ఇక్కడ స్టూడెంట్స్ ఉండబోతున్నాం. 3 రోజులు వాళ్ళకు ఫుడ్ అంటే వాళ్ళకు అకామిడేషన్ ఎక్కడ ఇవ్వబోతున్నారు? మనకు సఫిషియెంట్ స్పేస్ ఉంది సార్. మనకు 2 blocks ఉన్నాయి, Block 1 అండ్ Block 2. Block 1లో వచ్చేసి మన కల్వకుర్తి స్కూల్ పిల్లల్ని అకామిడేట్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చిన పిల్లల్ని మాత్రం ఇంకొక వింగ్లో అకామిడేషన్ ఇచ్చాము. ఫుడ్ కూడా సరిపోని ప్రొవైడ్ చేస్తున్నాము. క్యాటరింగ్ వాళ్ళు కుక్స్ని కూడా పెంచడం జరిగింది. నార్మల్గా అయితే మాకు 4, 2 కుక్స్, 2 హెల్పర్స్ అవసరం పడతారు. ఇప్పుడు సంఖ్య మనకు డబుల్ అయింది కాబట్టి 8 మంది వర్కర్స్ ఉన్నారు, టైంకి చేసి పెడుతున్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కి జరగబోయే కార్యక్రమానికి ఎంతమంది స్టూడెంట్స్ హాజరయ్యారు, వాళ్ళతో పాటు వాళ్ళని గైడ్ చేయడానికి ఎంతమంది వచ్చారు, ఎట్లా ఉండబోతుంది? అంటే సార్ మనకి ఇప్పుడు స్కూల్ అంటే మాకు మినిమం 480 మెంబర్స్ అయితే ఖచ్చితంగా స్కూల్లో ఉంటారు. కాబట్టి మన ఎంజేపీ సొసైటీలో చదువుతో పాటు ఆటలకు కూడా సమప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి 25 మందిని పంపించడం అనేది మాకు పెద్ద లెక్కేం కాదు. కాబట్టి అన్ని స్కూల్లో నుంచి ఇంకా 25 మంది కంటే ఎక్కువనే ఉంటారు. కానీ కొన్ని ఫిల్టరేషన్ తర్వాత 25 మందిని పంపించడం జరిగింది. 25 మంది అటెండ్ అయ్యారు ఒక్కొక్క స్కూల్ నుంచి. వాళ్ళని అకామిడేట్ ఎస్కార్ట్ చేయడానికి వాళ్ళ స్కూల్ నుంచి పీఈటీ ఆర్ పీడీని ఎస్కార్ట్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల్లో జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరన్నా హాజరు కాబోతున్నారు? యాక్చువల్లీ ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి సార్ గారు అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్స్ వల్ల రాలేకపోయారు. తర్వాత డాక్టర్ చారగొండ వెంకటేష్ సార్, మెంబర్ ఆఫ్ తెలంగాణ కమిషన్ మెంబర్, అండ్ సారు అటెండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఈరోజు అందశ్రీ గారి అంత్య క్రియల ద్వారా ఆ కార్యక్రమం ఉండడం మూలన అటెండ్ అవ్వలేకపోయారు. చెప్పండి మేడం. ఈరోజు సార్ ప్లాన్ ఉంది సార్, ఈరోజు అందుబాటులో ఉంటాము కల్వకుర్తికి, మేము వస్తున్నామని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ ఇన్ ద లాస్ట్ మూమెంట్ నాకు ఒక మెసేజ్ పంపించారు, ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద ప్రోగ్రామ్ టుడే అని చెప్పేసి. సో లాస్ట్ మినిట్లో ప్రోగ్రామ్ చేంజ్ అవ్వడం జరిగింది సార్. తర్వాత ఎంపీడీఓ గారు రావడము, తర్వాత గౌరవనీయులు మన అడిషనల్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మన శ్రీరామ్ సార్ గారు అటెండ్ అవ్వడం జరిగింది. 3 రోజుల డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కి అంటే పిల్లలు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి జనరల్ గా మీరు ఒక ప్రిన్సిపల్ గా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? మెసేజ్ అంటే సార్, ఇప్పుడు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇంకా ఇది రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర కంటే కూడా స్కూల్లోనే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక టీచర్స్ మేము 24 గంటలు అవైలబుల్లో ఉంటాము ఏదేమైనా సరే. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిజంగా ఈ బీసీ వెల్ఫేర్ స్కూల్కి ప్రిన్సిపల్ అవ్వడం అనేది, అందులోనూ కల్వకుర్తి ఈ స్కూల్కి ప్రిన్సిపల్ అవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు.
ఎందుకంటే ఇంతమంది పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యతో పాటు ఆ, సమానంగా క్రీడల్లో కూడా రాణించేటట్లు ప్రోత్సహిస్తున్నాము. మా పీడి రెగ్యులర్ పీడి సింధూజ ద్వారా నేను చాలా అంటే చాలా ఉన్నతమైన స్థానాలను సాధిస్తున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. రోజు ఎన్ని జరగబోతున్నాయి ఇప్పటివరకు? ఈ రోజు ఎన్ని జరిగింది? ఈ రోజు అంటే సార్ ఇప్పటి వరకు ఇంకా మధ్యాహ్నం వరకు ఇనాగ్రేషన్ సెరమనీ అయ్యింది. సో ఇప్పుడు పిల్లలు లంచ్ చేశారు, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. రేపు మొత్తము కూడా 12th రోజు మొత్తం గేమ్స్ ఉంటాయి ఈవినింగ్ వరకు. తర్వాత 13th రోజు మార్నింగ్ వరకు కూడా గేమ్స్ కండక్ట్ చేస్తాము. మధ్యాహ్నం నుంచి మన క్లోజింగ్ సెరమనీ ఉంటుంది సార్, అండర్ 14 అండ్ అండర్ 19. కల్పకుర్తి నుంచి అంటే ఏదైతే మన మహాత్మా జ్యోతిబా పూలే నుంచి ఎన్ని టీంలు పాల్గొంటాయి? కల్వకుర్తి నుంచి అని అంటే కల్వకుర్తి లోకల్ అంటే సార్ మన రెండు స్కూల్, ఒక స్కూలు ఒక జూనియర్ కాలేజ్ కల్వకుర్తి నుంచి. అయితే ఈ నాగర్ కర్నూలు జిల్లా అంటే మాత్రము మనకి వెల్టూరు, అచ్చంపేట వెల్టూరు ఓల్డ్ స్కూల్ ఉంది, తర్వాత ఉయ్యాలవాడ స్కూల్ ఉంది, తాడూరు స్కూల్ ఉంది, కోడేరు స్కూల్ ఉంది. ఇవి ఉన్నాయి సార్ మన కల్వకుర్తితో పాటు. సార్ ఈ అండర్ 14 ఈరోజు 11 నవంబర్ 2025 నాడు స్టార్ట్ అయ్యి 13 నవంబర్ 2025 నాడు క్లోజ్ అవుతుంది. అదేవిధంగా అండర్ 17 కేటగిరీ కూడా ఉంది సార్. అది మనకు 16 నవంబర్ 2025 నాడు స్టార్ట్ అయ్యి 18 11 2025 నాడు క్లోజ్ అవుతుంది సార్. అంటే వచ్చే ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు అండర్ 17 కేటగిరీలో మళ్ళీ కండక్ట్ చేయబోతున్నాం ఇక్కడ ఇదే గ్రౌండ్ లో. నా పేరు స్పందన సార్. నేను ఈ ఎంజేపీ రెసిడెన్షియల్ స్కూల్లో 5th క్లాస్లో జాయిన్ అయ్యా. నేను నా గేమ్ 7th లో స్టార్ట్ చేశాను. 7th లో విత్ ద హెల్ప్ ఆఫ్ మై పీడి మేడం సింధుజ మేడం గారు, ఆ మేడం మాకు ఖోఖో గేమ్ నేర్పించారు. అయితే రీసెంట్గా మేము పెద్దపల్లిలో సీనియర్ ఖోఖో ఇంటర్ డిస్టిక్ ఆడాము. అక్కడ పెద్దపల్లిలో జరిగింది. అది మాకు బ్రౌన్ మెడల్ వచ్చింది సార్. మహబూబ్ నగర్ డిస్టిక్కి బ్రౌన్ మెడల్ వచ్చింది. అక్కడ మేము చాలా బాగా ఆడాం. నెక్స్ట్ కూడా నేషనల్స్, సీనియర్ నేషనల్స్కి ఇక్కడ కల్వకుర్తి నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం సార్. అంటే మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాం. క్యాంప్ డిసెంబర్లో క్యాంప్ ఉంటుంది, జనవరిలో సీనియర్ మీట్ ఉంటుంది సార్. సీనియర్ నేషనల్ మీట్ జనవరి, సంక్రాంతి హాలిడేస్లో జనవరిలో సీనియర్ నేషనల్ మీట్ ఉంటుంది సార్. రోజుకు ఎన్ని గంటలు నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు? మార్నింగ్ మేము ఇక్కడ 4:45కి లేస్తాం సార్. 4:45కి లేచి 5 వరకు బయటకి గ్రౌండ్కి వచ్చేసాం. 5 to 7, 7:30, 5 to 7, 7:30 అండ్ 8 అక్కడి వరకు మేము ప్రాక్టీస్ చేస్తాం. అగైన్ ఈవినింగ్ ఎప్పుడైతే అంటే మాకు ఎక్స్ట్రా ప్రాక్టీస్ ఉంటుంది సార్. సో 3:30కి స్టార్ట్ చేస్తాం సార్. ఈవినింగ్ 3:30 to 7, 6:30 మాకు అంటే 6:30 వరకు మాకు చీకటి ఉంటుంది కాబట్టి మాకు లైట్స్ కూడా ఉంటాయి సార్. మేము లైట్స్లో మంచి ప్రాక్టీస్ చేస్తాం. రేపు జరగబోయే డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్కి ఎట్లా ప్రిపేర్ అవుతుంది? అండ్ మేము ఈ కల్వకుర్తికి ప్లేస్ చేయాలని చాలా అంటే ఇన్ని రోజు 1 week 2 weeks నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. మేము అంటే ఫస్ట్ నుంచి డైలీ ప్రాక్టీస్ చేస్తాం. ఎక్స్ట్రా ప్రాక్టీస్ చాలా బాగా చేస్తాం సార్. ఖచ్చితంగా ఈ కల్వకుర్తికి ఛాంపియన్షిప్ తెస్తామని మేము ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాం సార్. ఇంకా అన్ని గేమ్స్ ఖోఖో కాకుండా ఇంకా చాలా గేమ్స్, అన్ని గేమ్స్ కబడ్డీ, టెన్నికాయిట్, ఇంకా అథ్లెటిక్స్ మేము అన్ని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తాం. ఖచ్చితంగా ప్లేస్ చేస్తామని చెప్తున్నాం సార్. మిగతా మీ టీం మెంబర్స్ తో ఎట్లా ఉంది వాళ్ళతో మూమెంట్? అంటే మొత్తం అందరూ కలిసికట్టుగా ఆడుతున్నాయి కదా, మనం అట్లా ఎట్లా కోఆర్డినేషన్ చేస్తాం? అంటే ఇన్ని రోజులు జరిగింది కదా సార్, మేమంతా కోఆర్డినేషన్ తోటి అంటే మేము మాట్లాడుకుంటాం సార్. ఇట్లా ప్లాన్స్ చేస్తాం. ఆ ప్లాన్ అంటే మేమందరం కలిసికట్టుగా ప్లాన్ చేసి వాళ్ళని అవతల టీంకి గట్టిగా కాంపిటీషన్ ఇస్తాం సార్. అంటే గట్టిగా ఆడుతాం. ఇంకా మా ప్లేయర్స్ అందరూ చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఇంకా మా కెప్టెన్ కెప్టెన్ ఉంటారు, కెప్టెన్ చెప్పిన మాట మేము వింటాం సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. This is Yamini, Principal Kalvakurthi Junior College. With regard to the sports match which is being conducted in Kalvakurthi school over here, here this is a place where almost each and every student from erstwhile Mahbub Nagar has turned up to prove themselves. All the way from different schools, among 16 schools have been participating. Not only schools, even junior colleges, 9 junior colleges are also participating in this. And apart from this, I have to appreciate the work and dedication and commitment of all the PETs, and especially this hosting school for making this program in a very grandeur way. Along with this, I would also say that these competitions are going to give more and more motivation to the students, and it
it also proves that our MJP society, that is BC Welfare Department, is not only contributing only for the academics but also working so hard for the upliftment of the students with regard to curricular and non-curricular activities as well. Especially by conducting these kind of sports meets and all, students will develop themselves physically, mentally, and emotionally, and they also learn that games are not only giving them knowledge or information, but also it is making them stronger, and they're going to fight in future also. As you all know that this is a place where all the girls are getting trained up, and they're going to learn many things. They're going to learn about winning as well as about losing, and they're going to learn about achieving things in spite of having or facing difficulties. And apart from that, I can say that it's a very great opportunity for all our girls to participate in inter-society competitions, which are going to held by the different society this time. And these students who excel in sports now are going to participate even in SGF games and all other competitions. And most importantly, our students, I have to say that they have been participating in different SGFs and winning. Wherever they go, they win, because ours is a system wherein we have like a regular routine of classes and as well as games in the morning as well as in the evening, and that is the reason that students are able to give a tough competition and face the competition and win as well. And upcoming games also, many of our students have reached to the national levels and participating in nationals, and so far many students have won prizes, and they have been contributing for the nations from our society. Thank you. స్కూల్లో జరగబోయే 3 రోజుల టోర్నమెంట్ కి దాదాపుగా చాలా మంది విద్యార్థులు అయితే ఇక్కడికి హాజరయ్యారు. సో మొత్తం మీద ఇక్కడ విజయ్ స్కూల్లో వాళ్ళకు 3 రోజుల అకామిడేషన్ కూడా ఇవ్వబోతున్నారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ తో పాటు ఈ ఇయర్ కొంచెం భిన్నంగా ఉండబోతుంది. స్పోర్ట్స్ లెవెల్స్ కూడా కొంచెం, ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం కూడా కొంచెం చాలా వరకు కూడా కొంచెం వాళ్ళు చాలా స్పాంటనియస్ గా కొంచెం పిల్లల్ని అయితే ఏదైతే వాళ్ళ మానసిక ఒత్తిడి నుంచి ఏదైతే క్రీడా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఆలోచన మేరకే ఈ రోజు మనకు కళ్ళకుర్తిలో పెద్ద ఎత్తున కూడా స్పోర్ట్స్ పెద్ద ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్న సందర్భంగా ఇప్పుడు మనం ఈ స్కూల్లో చూస్తున్నాం. పక్కన ఏదైతే జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో కూడా టోర్నమెంట్స్ చాలా భారీ ఎత్తున కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా రేపు అత్యపత్య ప్రోగ్రామ్ కూడా 13, 14, 15 తారీఖు కూడా జరగబోతున్న సమయం చూస్తా ఉన్నాం. అట్లాగే పక్కన బీఎస్ఎన్ గ్రౌండ్ లో కూడా ఒక చిన్న ఏది స్కూల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగబోతా ఉన్నాయి. సో మొత్తానికి పెద్ద ఎత్తున కూడా పిల్లల చదువు నుంచి వాళ్ళని రిలాక్స్ చేస్తుంది. ఎందుకంటే దేశానికి చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా కావాలి. ఒలింపిక్స్ కి ఇప్పటి నుంచే మనం పిల్లల్ని తయారు చేసే దేశానికి పట్టుకోమలాగా మనం ఏదైతే చెప్పుకొస్తున్న విషయాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా స్పోర్ట్స్ ని వాళ్ళని పెద్ద లెవెల్లో వాళ్ళని మనం ప్రోత్సహించినట్టయితే దేశానికి వాళ్ళే మనకు రేపు మెడల్స్ తీసుకొచ్చే బంగారు భవిష్యత్తు వేసుకున్నట్టుగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన తీసుకుందో ఇదైతే అందరూ కూడా చాలా స్వాగతిస్తున్నారు. మొత్తానికి చూస్తున్న నీటి న్యూస్ నేను ఎపిసోడ్. Chalo
I call Chandana to proceed. Flags down and members. Bend your flags. Flags bend చేయండి కొంచెం. Sportsmanship. For the honor of state, country, and glory of sports. All the flag bearers. I request all the students kindly get back to the respected places and be seated as we shall be next part of our program. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టిసిపేట్ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మీ అందరికీ తెలుసు మనకు చదువు ఎంతో ముఖ్యమో, చదువుతో పాటు క్రీడలు కూడా చాలా అవసరం మనకు. ఎందుకంటే ఒక చదువు ఒకటి చదివితే మనకు భవిష్యత్తులో అంత ఎఫెక్ట్ ఉండదు. అంటే దానికి సమానంగా మనము క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మనకు ఒక మానసిక ధైర్యము, మనోబలం లాంటివి మనకు వచ్చేస్తాయి. ఈ మధ్య మనం చూసినాము, ముఖ్యంగా అందరూ కూడా గర్ల్స్ ఉన్నారు. క్రికెట్లో మనము మొదటిసారిగా ప్రపంచ కప్ తెలుసుకున్నాం. తెలుసా మీ అందరికీ గారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి స్థానిక ప్రిన్సిపల్ నాగమణి మేడం గారు, అదేవిధంగా రామణి మేడం గారు, అదేవిధంగా ఉషారాణి మేడం గారు, అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా స్థాయిలో నుండి ఎన్జేపీటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి క్రీడలో భాగస్వాములైనటువంటి పాఠశాల విద్యార్థినులు, అదేవిధంగా టీచర్స్, తమ ప్రిన్సిపల్స్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమము చాలా and Assistant District District Welfare Officer Sriram sir, and Kalvakurti Junior College Principal Yamini Madam garu, and Kalvakurti Boys School Principal Usharani Madam, my school staff, the students from different schools in S12 Mahabubnagar district, and escort teachers, the teaching and non-teaching staff, and my dear students. A very good afternoon to all, and I extend a warm welcome to one and all
to the district level sports meet 2025-26 being held at Kalvakurti. The MJP Society has a clear social purpose to provide educational opportunities, especially to socially, economically, and educational backward people in rural and urban areas across the Telangana state. The MJP Society is marching forward with the motto, Learn to Lead. As a part of this, MJP Society is encouraging the students for their all-round development by conducting district and state level sports and games events, science fairs, literacy and cultural meets in addition to the academic activities. The society always supports the students by providing professional training in football, wrestling, rugby, hockey, fencing, archery by appointing professional trainers. This training continues throughout the academic year on par with their academic curriculum in most of the residential schools. The district level games and sports meet 2025-26 is being held at Kalvakurti from 11th November to 13th November under 14 and 19 category, and from 16th to 18th of November 2025 under 17 category. During these 3 days, students would participate and compete in games such as kabaddi, kho-kho, volleyball, chess, tennis-court, and other sports events including long jump, high jump, discus throw, shot put, and running. Around 600 students are reported from 15 schools in erstwhile Mahabubnagar district. The students are selected from each school through school level competitions. The students selected at district level would now participate at state level games and sports meet. And the students from state level competitions, they will represent the MJP Society at inter-society sports meet. I request all the officiating PETs to maintain transparency and judge the participants in an unbiased manner and select the best sports students. At the outset, I wish the students to give their best performance. Dignitaries on the day, Sri Venkatraman Garu, MPO, Kalvakurti, and Sri Sriram Garu. Learn from the mistakes and you'll come the next time with more courage, with more confidence, with more determination. And as said by the principal, Kalvakurti school, that I request all the PETs and PDs present over here, make sure that you maintain transparency in each and every game and ensure that all students go happily from here taking the cup in their hands. All the best to each and every girl who is sitting over here, and I wish all the best for all the PETs and PDs for the champion trophy as well. Thank you so much. Thank you, ma'am. Thank you for your valuable words. To introduce her to Assistant District BC Welfare Officer, to the host Principal of the school, and to my colleague Yamini Madam, Principal of Junior College, to all the staff members of the school, to all the escort teachers, all the PDs, PTs, and all the students who have come across from 15 different schools from erstwhile Mahabubnagar. A very good afternoon to everybody. I think the stage is all set. The ground is looking so beautiful. Different colors. I really appreciate the young girls who have been dressed up so beautifully. They performed very well. అందరూ అలర్ట్గా ఉన్నారా? ఒక్కసారి చేతులు ఇవ్వండి. అందరూ ఒకసారి క్లాప్స్ కట్టి కొట్టండి. అందరూ క్లాప్స్ కొట్టండి ఒకసారి. వినిపిస్తుందా నా వాయిస్? Declaration of the meet district level MJPT BC Girls Residential Schools Games and Sports meet opened. Video. అక్కడ కూడా సింబల్ వేయలేకుండా వచ్చిన దేనికి చిహ్నం ఇది?
శాంతి పీస్ వదిలేయాలా? మీరంతా శాంతియుతంగా శాంతికి చిహ్నం అంటే మీరంతా కూడా గేమ్స్ లో శాంతి సహనాలతో పాల్గొనాలని గుర్తుగా దీన్ని ఎగరవేస్తున్నాము. సార్ In this Lahari got Best Defender Award and it was introduced for the first time in Dr. T. Nagamani Madam Garu, Yamit Madam Garu, Usharani Madam Garu to give token of gratitude, Madam. He received 1,000 rupees cash prize. Congratulations. మీ success started in Lahari. Keep it up. సార్ ఉండండి సార్ అక్కడ సార్ సరే ఓకే మేడం ఓకే సార్ వాలీబాల్ రండి రెడీ player on offense decided to ride it into the opposing team half of the court, all wickets of the team were controlled by the defenders in 30 seconds. Sure. Okay. Right, sir.
నెక్స్ట్ యామిని మేడం మేడం మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మేడం షూస్ ఇప్పండి మీరు కూడా. నేను పైన నా చేతులు పట్టుకోండి. క్లాప్స్